సార్ స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాం కదా సార్. టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా. ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్. ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం. ఒక్కో రోజు ఒక్కో ఇల్లు, వారం రోజుల్లో అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం. ఎరా ఫోన్ కూడా ఉంది, చెప్పనే లేదు. బలివాడు ఎవరు? ముఖ్యమైన ఫోన్. శాంతి ఎవరు? ఫ్రెండా? ఒక ముఖ్యమైన విషయం తర్వాత మాట్లాడుకోవచ్చులే. సార్ అర్జెంటుగా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతున్నా. క్యాష్ అంతా వచ్చేసిందా? అక్కడ రెడీగా ఉంది సార్. సరే ఇవ్వు. ఇందులో 2 బొమ్మలు ఉన్నాయి, 3 హ్యాండ్ కప్స్ ఉన్నాయి. నువ్వు ముందెళ్ళు. సరే సార్. ఈ ఏరియా ఇన్స్పెక్టర్తో ఊరి పెద్దతో కలిసి మాట్లాడొస్తాను సార్. సార్ మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు. మీరు అలా చెయ్యరుగా? లేదు. అఫ్జల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యగారితో మాట్లాడ ఇవి వయసుకు తగ్గట్టు మాట్లాడవయ్యా. రండి, వచ్చి క్లీన్ చేద్దాం. రండి రమేష్, చూసుకో. మీరు రండిరా. అంతా రెడీయా? రెడీ సార్. వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేయండి. డబ్బిచ్చి వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారా? అలా ఏంటుందా అన్న? తెలియదురా. ఓ 30 గంటలో పని పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి. సార్, ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్. మీ సేఫ్టీ కోసమే సార్ మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాం. 10 రోజుల్లో 3 ATMలో దొంగతనం చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు. మేము చెడ్డ పేరు తీసుకుని మీకు మంచి చేస్తున్నాం. వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా. వాళ్ళు మనల్ని ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా? కాదురా నువ్వు. రే అన్నా, మన బ్యాగ్లో మన బట్టలన్నా. వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా? లేదన్నా, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. ఉండన్నా, నేను ఆయన్ని వెళ్ళి అడిగొస్తాను. సార్ మీరు ఏమైంది? నేను జరిగింది చూసేస్తాను. ఎంత పని చేసావు? గుర్తుందా? నిన్నెవరు కాల్చమని? అయ్యా, కొంచెం బారిపోతున్నాడు. ఇంకేం చేయమంటారు చెప్పండి. ఎంత పని చేశారు సార్? హలో చంద్ర. సార్, లోపలికి వెళ్ళండి. పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది. ఎవరు బయటికి రాకూడదు. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా. లైట్ ఆఫ్ చేయండి.
నేను అన్ని సెట్ చేసి వచ్చేవారికి ఏమీ చేయొద్దని చెప్పాను కదా. మా ప్రాణం ఉందా? స్టేషన్ బాగుంది సార్. ప్రాణం ఉంది సార్. స్టేషన్ రూపాయలు ఎప్పుడు సార్ కరెక్ట్గా పనిచేసాయి. ఊరికే లెక్క చూపించడానికి వాటిని తీసుకొచ్చి ప్రాణం ఉంది సార్. ప్రాణం ఉంది సార్. సార్, ప్రాణం ఉంది సార్. ఏం చేయొద్దు. సార్ ప్రాణం ఉంది సార్. సార్, ప్రాణం ఉంది సార్. హాస్పిటల్కి తీసుకెళ్తా సార్. చూడండి సార్. ఏం కాదు, నీకేం కాదు. ఏంటి సార్ ఏదో సౌండ్ వచ్చింది? అది తెలుసుకుని నువ్వేం చేస్తావా? ఇంటికి వెళ్ళాలని లేదా? పో. ఏం కాదురా, నీకేం కాదు, నీకేం కాదు. సార్ హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు, హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు సార్. సార్ తీసుకెళ్తా కదా సార్, ప్లీజ్ సార్, కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్, తీసుకెళ్తా కదా. ఏ తప్పు చేయలేదు, మనకేం కాదని చెప్పావు కదన్నా. ఎందుకలా ఇలా అయింది? ఏం కాదు. దీనికన్నా జైల్లో ఉంటే ప్రాణాలతో ఉండేవాళ్ళం. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతారు సార్. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. సార్ ప్లీజ్ సార్, చిన్న పిల్లలు సార్, హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతారు సార్. పాడు తీసుకెళ్దాం, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏంటి సార్ హ్యాండ్ కప్స్ వేయలేదా? చెప్పే కదా వేయలేనా? మాకు ఇదే పని అనుకుంటున్నావా? నీలాగా ముందు పని చూడు. సార్ హాస్పిటల్కి వెళ్ళిపోదాం. హాస్పిటల్కి వెళ్తే నీకేం కాదు, బతికిపోతాం. సరే నీకేం కాదు. సార్ సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. ప్లీజ్ సార్, ఏం సార్ అలా చూస్తూ ఉంటారు ఏంటి సార్? సార్ నీకేం కాదు, నీకేం 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 కాదు. అసలు ఏమి లేని సార్, సార్ తమ్ముడు, చూడరా, తమ్ముడు చేయడు, నీకేం కాదు, నీకేం కాదు. చెయ్యి చెప్తా. సార్ హాస్పిటల్కి ఏమి లేదు ఊరికి సార్, ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం సార్. కాల్ చేస్తారన్నా. ముందు నువ్వు పక్క వేసుకో, తర్వాత తీసుకెళ్తాం. అయిపోయింది అయిపోయిందన్నా. ఇప్పుడు కాల్ చేస్తారన్నా. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, అందరికీ నమస్కారం. నేను మీ గెటప్ శ్రీను. Please subscribe to iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు